హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఎన్టీ ట్రాఫిక్ రివిజన్ క్లాసెస్. ఈరోజు ఆర్టీఈ 2009 ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. మరి ఆర్టీఈ అంటే ఏంటి? ఆర్టీఈ అంటే రైట్ టు ఎడ్యుకేషన్. ఇది ఎప్పుడు ప్రవేశపెట్టారు, దేశవ్యాప్తంగా ఎప్పుడు అమల్లోకి వచ్చింది, మళ్ళీ భారత ప్రభుత్వం విద్యా హక్కు చట్టం బిల్లు పార్లమెంట్లో ఎప్పుడు ప్రవేశపెట్టారు, భారత్ లోక్సభ ఎప్పుడు ఆమోదించింది, రాజ్యసభ ఎప్పుడు ఆమోదించింది, వీటికి సంబంధించిన బిట్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. మళ్ళీ ఇందులో నుండి 7 అధ్యాయాలు 38 సెక్షన్స్ ఉంటాయండి. వాటి నుండి ఖచ్చితంగా బిట్ వస్తుంది. ఆ బిట్ లేని డిఎస్సి పేపర్ ఉండదు, టెట్ పేపర్ ఉండదు. కాబట్టి ప్రతి పాయింట్ లైన్ టు లైన్ నేర్చుకుందాము. ఫస్ట్ టాపిక్ విద్యా హక్కు చట్టం 2009 అంటే ఆర్టీఈ, రైట్ టు ఎడ్యుకేషన్. భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1911లో బ్రిటిష్ పార్లమెంట్లో భారతీయులకు ఉచిత విద్యను అందించాలని కోరిన వ్యక్తి గోపాలకృష్ణ గోఖలే. అంటే భారతదేశంలో మొదటిసారిగా ఎప్పుడు 1911, ఇది ఇంపార్టెంట్. 1911లో బ్రిటిష్ పార్లమెంట్లో, ఇక్కడ చూడండి, బ్రిటిష్ పార్లమెంట్లో భారతీయులకు ఉచిత విద్య అందించాలని కోరిన వ్యక్తి గోపాలకృష్ణ గోఖలే. నెక్స్ట్ 6 నుండి 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం 2009లో విద్యా హక్కు చట్టాన్ని రూపొందించింది. ఈ విద్యా హక్కు చట్టాన్ని ఎందుకు రూపొందించింది? 2009లో బాలబాలికలకు 6 నుండి 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందించాలనే ఉద్దేశంతో విద్యా హక్కు చట్టాన్ని 2009లో ప్రారంభించారు. దీని యొక్క ఉద్దేశం ఏంటి? 6 నుండి 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ విద్యా హక్కు చట్టం 2009 యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య ఎవరికి? 6 నుండి 14 సంవత్సరాల లోపు బాలబాలికలందరికీ. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, భారత ప్రభుత్వం విద్యా హక్కు బిల్లును 2009 మేలో పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఇక్కడ చూడండి, భారత ప్రభుత్వం విద్యా హక్కు బిల్లుని ఎప్పుడు? 2009 మేలో పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత విద్యా హక్కు బిల్లుని భారత రాజ్యాంగ సభ 2009 జూలై 20న ఆమోదించింది. 2009 మేలో పార్లమెంట్లో ప్రవేశపెడితే భారత రాజ్యసభ 2009 జూలై 20న ఆమోదించింది. విద్యా హక్కు బిల్లును భారత్ లోక్సభ 2009 ఆగస్టు 4న ఆమోదించింది. రాజ్యసభ ఏమో 2009 జూలై 20న, లోక్సభ ఏమో 2009 ఆగస్టు 4న ఆమోదించింది. నెక్స్ట్, విద్యా హక్కు బిల్లును 2009 ఆగస్టు 26న నాటి రాష్ట్రపతి అయిన ప్రతిభా పటేల్ ఆమోదించింది. విద్యా హక్కు బిల్లుని రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించింది అని అడుగుతారు. 2009 ఆగస్టు 26న రాష్ట్రపతి ఆమోదించారు. అప్పుడు ఎవరు? ప్రతిభా పటేల్. విద్యా హక్కు చట్టంలోని నిబంధనలను 2010 జనవరి 29న నాటి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి అయిన కపిల్ సిబల్ ఆమోదించారు. అంటే మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్, MHRD అంటాం కదా. అప్పుడు విద్యా హక్కు చట్టంలోని నిబంధనలను 2010 జనవరి 29న ఆమోదించారు. ఎవరు? MHRD, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్. మరి దేశవ్యాప్తంగా ఎప్పుడు అమల్లోకి వచ్చింది విద్యా హక్కు చట్టం? 2010 ఏప్రిల్ 1. ఇది చాలాసార్లు అడిగారు టెట్ అండ్ డిఎస్సిలో. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. 2010 ఏప్రిల్ 1 గుర్తుంచుకోండి. 2010 ఏప్రిల్ 1న దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది విద్యా హక్కు చట్టం. దేశవ్యాప్తంగా విద్యా హక్కు పార్లమెంట్లో ఎప్పుడు ప్రవేశపెట్టారు? రాజ్యాంగ సభ ఎప్పుడు ఆమోదించింది? లోక్సభ ఎప్పుడు ఆమోదించింది? రాష్ట్రపతి ప్రతిభా పటేల్ ఎప్పుడు ఆమోదించారు? దేశవ్యాప్తంగా ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, గతంలో ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య గురించి తెలియజేసిన ఆర్టికల్ ఏంటి? 45వ ఆర్టికల్. గతంలో ప్రస్తుతం తెలియజేసిన ఆర్టికల్ 21A. గతంలో ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య గురించి చెప్పిన ఆర్టికల్ 45. ప్రజెంట్ ఉచిత నిర్బంధ గురించి తెలియజేసే ఆర్టికల్ 21A. గుర్తుంచుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్, 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆదేశ సూత్రాలను ఉన్న ప్రాథమిక విద్యను, అంటే 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆదేశ సూత్రాల్లో ఉన్న ప్రాథమిక విద్యను, అంటే ఆదేశ సూత్రాల్లో ఉన్న ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుల్లోకి చేర్చడం. 2002లో ముందు ప్రాథమిక విద్య అనేది ఆదేశ సూత్రాల్లో ఉంది 86వ రాజ్యాంగ సవరణ ద్వారా. ఇప్పుడు ప్రాథమిక హక్కుల్లోకి చేర్చారు. ఓకే. విద్యా హక్కు చట్టంలో 7 అధ్యాయాలు 38 సెక్షన్లు కలవు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్ని అధ్యాయాలు ఎన్ని సెక్షన్లు అని అడుగుతారు. 7 అధ్యాయాలు 38 సెక్షన్లు విద్యా హక్కు చట్టంలో కలవు. అందులో ఫస్ట్ 1 ఏంటో చూద్దాం. ఫస్ట్ అధ్యాయాలు చూద్దాం. అధ్యాయాలలో ఒక అధ్యాయంలో ఎన్ని సెక్షన్లు ఉంటాయి అలా వివరిస్తాను. ఓకే. ఫస్ట్ 1 ఉపోద్ఘాతం. ఉపోద్ఘాతంలో
1-2 సెక్షన్లు ఉంటాయి. సెకండ్ అధ్యాయం ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు చట్టం. ఇందులో 3, 4, 5 సెక్షన్లు ఉంటాయి. మూడో అధ్యాయంలో కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాల నిధులు, తల్లిదండ్రుల యొక్క విధులు కూడా ఉంటాయి. ఇది 6-11 సెక్షన్లు తెలుపుతాయి. 4వ అధ్యాయంలో పాఠశాల విధులు, ఉపాధ్యాయుని విధులు 12-28 సెక్షన్లు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. 5వ అధ్యాయం పాఠ్య ప్రణాళిక, మూల్యాంకనం 29-30 సెక్షన్లు వీటి గురించి చెప్తాయి. 6వ అధ్యాయం బాలల హక్కుల పరిరక్షణ 31-34 సెక్షన్స్ వీటి గురించి వివరిస్తాయి. 7వ అధ్యాయం వివిధ అంశాల గురించి వివరించడం, అది 35-38 సెక్షన్స్ వివరిస్తాయి. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ అధ్యాయం ఏంటి? ఉపోద్ఘాతం. అందులో సెక్షన్ 1 ఏంటో తెలుసుకుందాం. ఉపోద్ఘాతం వివరించే అంశం. ఫస్ట్ సెక్షన్ చట్టం పేరు. ఫస్ట్ సెక్షన్ పేరు ఏం పేరు? ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా చట్టం. సెకండ్ సెక్షన్ చట్టంలోని వివిధ అంశాలకు సంబంధించిన నిర్వచనాలు. అవేంటో చూద్దాం. పిల్లలు అనగా 6-14 సంవత్సరాల లోపు పిల్లలు. సెకండ్ వన్ ప్రభుత్వం అనగా కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాలు. ప్రభుత్వం అనగా కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాలు. మూడవ పాయింట్ పాఠశాల అనగా ప్రభుత్వ ఎయిడెడ్, అన్ఎయిడెడ్, కేంద్రీయ పాఠశాలలు, నవోదయ, సైనిక పాఠశాలలు. ఇదేంటిది? సెక్షన్ 2లో. సెక్షన్ 2లో వేటి గురించి? చట్టంలోని వివిధ అంశాలకు సంబంధించిన నిర్వచనాలు. మళ్ళీ పాయింట్స్. పిల్లలు అనగా 6-14 సంవత్సరాల లోపు పిల్లలు. పిల్లలు అంటే 6 సంవత్సరాల లోపు వారిని పిల్లలు అంటాం. 0-14 కాదు, 6-14 గుర్తుంచుకోవాలి. ప్రభుత్వం అనగా కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాలు, 2 ప్రభుత్వాలు. పాఠశాల అనగా అన్ని పాఠశాలలు, ప్రభుత్వ ఎయిడెడ్, అన్ఎయిడెడ్, కేంద్రీయ పాఠశాలలు, నవోదిక, సైనిక స్కూల్స్. సెక్షన్ 2లో నిర్వచనాలతో పాటు కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుందన్న కదా, వాటికి సంబంధించి CWSN అంటే చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, ప్రత్యేక పాఠశాలకు ఈ చట్టం వర్తించదు. సెక్షన్ 2లో ప్రత్యేక పాఠశాలకు ఈ చట్టం వర్తించదు. CWSN. ప్రాథమిక విద్య అనగా 1-8 క్లాస్ వరకు ఉండేదాన్ని ప్రాథమిక విద్య అంటారు. ప్రతికూల పరిస్థితులు పిల్లలు అనగా SC, ST, OBC, ఓకే, అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళని ప్రతికూల పరిస్థితుల పిల్లలు అంటారు. ఇవన్నీ సెక్షన్ 2కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ప్రీవియస్ తెట్టు బిట్టండి ఇది. బలహీన వర్గాల పిల్లలు అనగా ఏ విధంగా ఇచ్చారంటే, వార్షిక ఆదాయం 1 లక్ష లోపు ఉండే వాళ్ళను బలహీన వర్గాల పిల్లలు అంటారు. 50,000 లోపు ఉండే వాళ్ళని 25,000 లోపు, 60,000 లోపు అని ఇచ్చారు. ఈ విధంగా ఆప్షన్స్ ఇచ్చారు. ఆన్సర్ ఇస్ 60,000 లోపు ఉన్నవాళ్ళు, అంటే వార్షిక ఆదాయం 60 లోపు ఉన్న వాళ్ళను బలహీన వర్గాల పిల్లలు అని అంటారు. ఓకేనా. తండ్రికి ఆదాయం 60,000 లోపు ఉంటే వాళ్ళని బలహీన వర్గాల పిల్లలు అని అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. క్యాపిటేషన్ రుసుము అనగా ఏంటి? విరాళాల ద్వారా పాఠశాలకు వచ్చే ఆదాయాన్ని క్యాపిటేషన్ రుసుము అంటాం. ఓకే. నెక్స్ట్ ఇక్కడ సెక్షన్ 2కి సంబంధించి CWSN అంటే చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ వాళ్ళు ప్రత్యేక పాఠశాల చట్టం వర్తించదు. ప్రాథమిక విద్య అంటే 1-8 క్లాసెస్. ప్రతికూల పరిస్థితుల పిల్లలు అంటే ఎవరు? SC, ST, OBC. బలహీన వర్గాల పిల్లలు అంటే 60,000 లోపు వార్షిక ఆదాయం ఉన్న వాళ్ళని బలహీన వర్గాల పిల్లలు అంటారు. క్యాపిటేషన్ రుసుము అంటే విరాళాల ద్వారా పాఠశాలకు వచ్చే ఆదాయాన్ని క్యాపిటేషన్ రుసుము అంటారు. నెక్స్ట్ సెకండ్ అధ్యాయం. ఫస్ట్ అధ్యాయం అయిపోయింది. ఫస్ట్ అధ్యాయం ఏంటి? ఉపోద్ఘాతం. సెకండ్ది ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య. ఇందులో 3, 4, 5 సెక్షన్లు ఉంటాయి. ఫస్ట్ వన్ థర్డ్ సెక్షన్. థర్డ్ సెక్షన్ 6-14 సంవత్సరాల లోపు బాలబాలికలకు ప్రాథమిక విద్యను అందించడానికి ప్రభుత్వాలే సదుపాయాలు కల్పించాలి. ఇది సెకండ్ అధ్యాయంలో థర్డ్ సెక్షన్. థర్డ్ సెక్షన్ ఏమని చెప్తుందంటే 6-14 సంవత్సరాల లోపు బాలబాలికలకు ప్రాథమిక విద్యను అందించడానికి ప్రభుత్వాలే సదుపాయాలు కల్పించాలి. ఓకేనా. అంటే 6-14 సంవత్సరాల లోపు వాళ్ళకి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి. థర్డ్ సెక్షన్ చెప్తుంది. ఫోర్త్ సెక్షన్ ఏం చెప్తుందంటే పిల్లవాని యొక్క వయసుకు తగిన తరగతిలో చేర్చుకోవాలి. అంటే
ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తామంటే 7 సంవత్సరాల పిల్లవాడు ఉంటాడు. 7 సంవత్సరాల పిల్లవాడిని ఏ క్లాస్లో చేర్చుకోవాలి? 2వ తరగతిలో చేర్చుకోవాలి. ఇదే ఎగ్జాంపుల్. పిల్లవాని యొక్క వయసుకు తగిన తరగతిలో చేర్చుకోవాలి. 6 సంవత్సరాల పిల్లవాడిని 1వ తరగతిలో చేర్చుకోవాలి. దాని గురించి చెప్పే సెక్షన్ 4వ సెక్షన్. నెక్స్ట్ 5వ సెక్షన్. విద్యార్థికి వేరే పాఠశాలలకు బదిలీ కోరే హక్కు కలదు. విద్యార్థికి వేరే పాఠశాలకు బదిలీ కోరే హక్కు కలదు. ఎవరైనా విద్యార్థికి వేరే పాఠశాల చదువుకోవాలంటే వాళ్ళు టీసీ ఇవ్వాలి కదా, అందుకే బదిలీ కోరే హక్కు కలదు, వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అది చెప్పేది 5th సెక్షన్. 4th సెక్షన్ అంటే ఏ వయసుకు తగిన పిల్లల్ని ఆ తరగతిలో కూర్చోబెట్టాలి. 3rd సెక్షన్ 6 నుండి 14 సంవత్సరాల లోపు ఉచిత విద్య అందించాలి ప్రభుత్వాలు. నెక్స్ట్ 3వ అధ్యాయం కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాల విధులు, తల్లిదండ్రుల విధులు. ఇందులో 6 నుండి 11 సెక్షన్లు వీటి గురించి వివరిస్తాయి. ఫస్ట్ వన్ 6వ సెక్షన్ ఏం చెప్తుందో చూద్దాం. ఆవాస ప్రాంతంలో అంటే లివింగ్ ఏరియా పాఠశాలలు లేకపోతే చట్టం అమల్లోకి వచ్చిన 3 సంవత్సరాలలోపు ఆ ప్రాంతంలో పాఠశాల ఏర్పాటు చేయాలి. అంటే ఆవాస ప్రాంతంలో ప్రజలు నివసిస్తున్న ప్లేస్లో పాఠశాల లేకపోతే చట్టం అమల్లోకి వచ్చిన 3 సంవత్సరాల లోపు, అంటే ఇక్కడ ఏంటంటే అక్కడ వాళ్ళు నివసిస్తున్న 3 సంవత్సరాల లోపు పాఠశాల కూడా కట్టేయకపోతే ఆ ప్రాంతంలో పాఠశాల ఏర్పాటు చేయాలి అని చెప్తున్నారు. అది ఎన్నో సెక్షన్? 6వ సెక్షన్. నెక్స్ట్ 7వ సెక్షన్. ఈ చట్టాన్ని అమలు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 65:35లో నిధులు కేటాయించాలి. అంటే కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాల నుండి నిధులు ఏ విధంగా రావాలంటే కేంద్ర ప్రభుత్వం నుండి 65%, కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాల నుండి నిధులు ఏ విధంగా రావాలంటే ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం నుండి 65%, రాష్ట్ర ప్రభుత్వం నుండి 35%. ఈ విధంగా నిధులు కేటాయించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభు నిధులు కేటాయిస్తున్నాయి. ప్రస్తుత ఈ నిష్పత్తి 70:30గా మారింది. ముందేమో 65:35గా ఉండేది, ఇప్పుడు ప్రజెంట్ 70:30గా మారింది. 70 అంటే కేంద్ర ప్రభుత్వం, 30 అంటే రాష్ట్ర ప్రభుత్వం నుండి. ఓకే, ఇక్కడ కూడా 3 సంవత్సరాల లోపు ప్రాంతాల్లో పాఠశాల లేకపోతే పాఠశాలను ఏర్పాటు చేయాలి. ఈశాన్య రాష్ట్రాలలో ఈ నిష్పత్తి 90:10 లాగా ఉందన్నట్టు. మన దగ్గరనేమో 70:30 లాగా ఉంటే ఈశాన్య రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం సంబంధించి 90, రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి 10% నిధులు వస్తాయి. ఈశాన్య రాష్ట్రాలు అంటే ఇవి అరుణాచలం, అస్సాం, త్రిపుర, మిజోరం ఇలా. నెక్స్ట్ 8th సెక్షన్. 8th సెక్షన్ ఏం తెలియజేస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వాల విధులు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధులు ఏంటి అనేది తెలియజేస్తుంది. ఏంటిది 8th సెక్షన్? చట్ట అమలు తీరును పరిరక్షించాలి, పర్యవేక్షించాలి అని చెప్పేది 8th సెక్షన్. 9th సెక్షన్ స్థానిక ప్రభుత్వాల విధులు. 8th సెక్షన్ ఏమో రాష్ట్ర ప్రభుత్వాల విధులు, 9th సెక్షన్ స్థానిక ప్రభుత్వాల విధులు. ఓకే, చట్ట అమలు తీరుని పరిరక్షించాలి 9th సెక్షన్ చెప్తుంది. 10th సెక్షన్ ఏం చెప్తుందంటే తల్లిదండ్రుల విధులు. 8th సెక్షన్ రాష్ట్ర ప్రభుత్వ విధులు, 9th సెక్షన్ స్థానిక ప్రభుత్వాల విధులు, 10th సెక్షన్ తల్లిదండ్రుల విధులు. తల్లిదండ్రుల విధులు ఏంటో చూద్దాం. భారతదేశంలో ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలకు విద్యను నేర్పించడం బాధ్యతగా భావించాలని రాజ్యాంగంలోనే ఏ ఆర్టికల్ తెలియజేస్తుందంటే 51A తెలుపుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. తల్లిదండ్రుల విధులు భారతదేశంలో విద్యను నేర్పించడం బాధ్యతగా భావించాలని రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? 51A తెలియజేస్తుంది. నెక్స్ట్ 11th సెక్షన్ ఏంటో చూద్దాం. 3 నుండి 6 సంవత్సరాల వయసు గల పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యను అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. 3 నుండి 6 సంవత్సరాల వయసు గల పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యను అంటే ఏంటి? నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఈ విద్యను అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని తెలియజేసే సెక్షన్ ఎన్నో సెక్షన్? 11వ సెక్షన్. ఎన్నో అధ్యాయం? 3వ అధ్యాయం. ఈ విధంగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు 3వ అధ్యాయం కంప్లీట్ అండి. 6 నుండి 11 సెక్షన్ల వరకు ఉండేది 3వ అధ్యాయం. ఇప్పుడు 4వ అధ్యాయం. 4వ అధ్యాయంలో 12 నుండి 28 సెక్షన్లు ఉంటాయి. అవేంటో చూద్దాం. 4వ అధ్యాయం పాఠశాల విధులు, ఉపాధ్యాయ విధులు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మన ఉపాధ్యాయుల గురించి ఉంటుంది కాబట్టి వెరీ ఇంపార్టెంట్. 12th సెక్షన్ ప్రతి ప్రైవేటు పాఠశాల ప్రతి సంవత్సరం 1వ తరగతిలో 25% సీట్లను పేద విద్యార్థులకు కేటాయించాలి. అందులో అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరించాలి.
అంటే ప్రతి ప్రైవేట్ పాఠశాల ప్రతి సంవత్సరం 1వ తరగతిలో 25% సీట్లను అంటే 25% సీట్లను పేద విద్యార్థులకు కేటాయించాలి. 100% సీట్లలో 25% పేదవాళ్లకు కేటాయించాలి. వాటికి అయ్యే ఖర్చు ప్రభుత్వమే చూసుకోవాలి అని తెలియజేసే ఆర్టికల్ 12th సెక్షన్ ఎన్న సెక్షన్ 12 సెక్షన్. ఇందులో ఈ 25% ఉంది కదా, ఆ 25%ని ఏ విధంగా డివైడ్ చేశారంటే 5% అనాథ పిల్లలు, 10% ఎస్సీ వాళ్ళు, 4% ఎస్టీ వాళ్ళు, 6% వార్షిక ఆదాయం 60 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు పిల్లలు. ఈ విధంగా అన్నట్టు 5 + 10 15 19 + 6 25 ఎండేసిందా. ఆ విధంగా ఇక్కడ 5% అంటే అనాథ, హెచ్ఐవి, దివ్యాంగులు, విభిన్న ప్రతిభావంతులు వాటికి సంబంధించి వాళ్ళు 5%, ఎస్సీ వాళ్ళు 10%, ఎస్టీ వాళ్ళు 4%, వార్షిక ఆదాయం 60 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు 6%. ఈ విధంగా కేటాయిస్తారు. దీని గురించి తెలియజేసే సెక్షన్ 12. 13th సెక్షన్ ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే ప్రవేశ పరీక్ష పెట్టరాదు మరియు ఎటువంటి ఫీజులు వసూలు చేయరాదు. ఎందుకంటే ఇవి గవర్నమెంట్ స్కూల్స్ కాబట్టి వీటికి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పెట్టరాదు మరియు ఫీజు కూడా తీసుకోరాదు. 14th సెక్షన్ పాఠశాల ప్రవేశానికి వయసు ధృవీకరణ పత్రం అవసరం. అంటే వాళ్ళ వయసును బట్టే కదా, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఖచ్చితంగా మనం వాళ్ళ ఏజ్ని బట్టి ఏ క్లాస్లో కూర్చోబెట్టాలి అనేది మనకు తెలుస్తుంది. అడ్మిషన్ కోసం కూడా కావాలి. అందుకే పాఠశాల ప్రవేశానికి వయసు ధృవీకరణ పత్రం తెలియజేసే సెక్షన్ ఎన్నోది 14th సెక్షన్. 15th సెక్షన్ ఏ కారణం చేతనో పాఠశాలలో ప్రవేశాన్ని నిరాకరించరాదు. అంటే దీనికి అర్థమైంది, దీని మీనింగ్ ఏంటో. 15వ సెక్షన్ ఏం తెలియజేస్తుందంటే విద్యార్థి ఏ విధంగానున్నా వాళ్ళ ప్రవర్తన ఏ విధంగానున్నా వాళ్ళ ప్రవేశాన్ని నిరాకరించరాదు. అంటే తీసుకోవాలి, క్లాసులనే ఉంచుకోవాలి, కానీ వాళ్ళను మీ అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తున్నా అని చెప్పొద్దు. 16th సెక్షన్ ఒకే తరగతిలో 2 సంవత్సరాల పాటు కొనసాగించరాదు. ఏ కారణం చేతను విద్యార్థిని పాఠశాల నుండి తీసేయరాదు. ఒకే తరగతిలో 2 సంవత్సరాల పాటు కొనసాగించరాదు. ఎవరైనా పిల్లలు డల్లర్ ఉన్నారనుకోండి, అదే తరగతిలో కూర్చుని పెడతాను, రాస్తలేవు, నెక్స్ట్ ఇయర్ కూడా ఇందులో ఉంటావు అని అంటాం కానీ చెయ్యొద్దు అన్నట్టు. 2 సంవత్సరాల పాటు ఒకే తరగతిలో కొనసాగించరాదు. తను ఎంత డల్ అయినా కూడా నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేయాలి. ఏ కారణం చేత విద్యార్థిని పాఠశాల నుండి తీసేయరాదు అని తెలియజేసేది 16 ఆర్టికల్. 2 సంవత్సరాలు ఒకే క్లాస్లో కూర్చోబెట్టద్దు తెలియజేసేది 16. ఏ కారణం చేత అయినా పాఠశాలలో ప్రవేశాన్ని నిరాకరించరాదు తెలియజేసేది 15th సెక్షన్. నెక్స్ట్ 17 పిల్లలను శారీరకంగా మానసికంగా హింసించడం నేరం. అంటే 17th సెక్షన్ ఇంపార్టెంట్ అండి. పిల్లలను శారీరకంగా మానసికంగా హింసించడం నేరం. అంటే ఉపాధ్యాయులు కొట్టకూడదు, తిట్టకూడదు. 18th సెక్షన్ గుర్తింపు లేకుండా పాఠశాలను నిర్వహించరాదు. ఇది పాఠశాలకు సంబంధించి. గుర్తింపు లేకుండా స్కూలు నడపరాదు. గుర్తింపు ఉండాలి, స్కూల్కి సంబంధించి గుర్తింపు ఉంటుంది. ఆ గుర్తింపు లేకుండా పాఠశాలను నిర్వహించరాదు. 19th సెక్షన్ గుర్తింపు లేని పాఠశాలలు చట్టం అమల్లోకి వచ్చిన 3 సంవత్సరాల లోపు గుర్తింపు పొందాలి. మనము ఎవరైనా గుర్తింపు లేని పాఠశాలను నడిపితే అది స్టార్ట్ చేసి 3 సంవత్సరాల లోపు గుర్తింపు పొందాలి. లేకపోతే గుర్తింపు లేకుండా పాఠశాలను నిర్వహిస్తే 1 లక్ష రూపాయల జరిమానా ఉంటుంది. గుర్తింపు లేకుంటే 3 సంవత్సరాల లోపు తీసుకోవాలి, లేకుంటే 1 లక్ష రూపాయలు జరిమానా ఉంటుంది. 20th సెక్షన్ చట్టంలోని అంశాలను సవరించుకునే అధికారం సంబంధిత కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. అంటే చట్టంలో ఏ అంశాలను సవరించుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని తెలియజేసేది 20th సెక్షన్. 21 సెక్షన్ ఎస్ఎంసీ ఏర్పాటు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ. ఎస్ఎంసీ అంటే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ నిర్వహించడం 21 సెక్షన్. 2 సంవత్సరాల కాల పరిమితి ఉంటుంది ఎస్ఎంసీకి. నెలకోసారి సమావేశం జరపాలి. సెక్షన్ 22 పాఠశాల అభివృద్ధి ప్రణాళిక తయారు చేయటం. 21 ఏమో ఎస్ఎంసీ ఏర్పాటు చేయాలి, 22 ఏమో పాఠశాల అభివృద్ధికి ప్రణాళికను ఏర్పాటు చేయట 22 సెక్షన్. 23 సెక్షన్ ఉపాధ్యాయ అర్హతల గురించి తెలియజేసే సెక్షన్ 23 వెరీ ఇంపార్టెంట్. అంటే ఉపాధ్యాయునికి ఏ అర్హత ఉండాలి? టీచర్ ట్రైనింగ్ డిఎడ్ ఆర్ బిఎడ్ చేసి ఉండాలి, టెట్ క్వాలిఫై ఉండాలి, డిఎస్సి రాస్తేనే కదా జాబ్ వచ్చేది. ఉపాధ్యాయుని అర్హతలు గురించి తెలియజేసే సెక్షన్ 23. 24 ఉపాధ్యాయుని విధులు అంటే సమయపాలన. అంటే వాళ్ళు ఉపాధ్యాయుడు అయినాక ఏ విధులు నిర్వహించాలి అంటే ఫస్ట్ సమయపాలన పాటించాలి, ప్రేయర్లో ఖచ్చితంగా ఉండాలి, క్లాస్కి కరెక్ట్ టైంకి వెళ్ళాలి,
ఆ విధంగా అన్నట్టు. ఉపాధ్యాయుని యొక్క విధులు తెలియజేసేది 24 సెక్షన్. 25th సెక్షన్ ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి. ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిని తెలియజేసేది 25th సెక్షన్. ఉపాధ్యాయ విద్యార్థి మరి నిష్పత్తి ఎంత ఉండాలి? 30 మంది విద్యార్థులకి ఒక టీచర్ ఉండాలి. ఇక్కడ గుర్తుంచుకోండి, 30 మంది విద్యార్థులకు ఒక టీచర్. 31 నుండి 60 మంది విద్యార్థులు ఉంటే 2 టీచర్లు. 61 నుండి 90 మంది విద్యార్థులు ఉంటే 3 టీచర్లు అవసరం. 91 నుండి 120 మంది విద్యార్థులు ఉంటే 4 టీచర్లు అవసరం. 121 నుండి 50 మంది విద్యార్థులు ఉంటే 5 టీచర్లు అవసరం. 121 నుండి 150 విద్యార్థులు ఉంటే 5 టీచర్లు అవసరం. 150 నుండి 200 మంది విద్యార్థులు ఉంటే 5 టీచర్లు ప్లస్ LFL HM అంటే 5 ఉపాధ్యాయులు ప్లస్ ఒక హెచ్ఎం. 6 మెంబర్స్ ఉంటారు. 200 మంది విద్యార్థులు ఉంటే, 150 నుండి 200 మంది విద్యార్థులు ఉంటే 6 ఉంటారు ఉపాధ్యాయులు. 5 ఉపాధ్యాయులు ప్లస్ హెచ్ఎం. 200 ప్లస్ అబోవ్ స్టూడెంట్స్ ఉంటే పిల్లల నిష్పత్తి 1:40 ఉంటుంది. అప్పర్ ప్రైమరీలో 1:35 ఉంటుంది. ఇది గుర్తుంచుకోవాలి. ఇది హై స్కూల్లో. LHF అంటే లోయెస్ట్ ఫీమేల్ లిటరసీ. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 30 మంది విద్యార్థులు ఉంటే ఒక టీచర్. 60 ఉంటే 3 × 2 3 × 3 30 3 × 4 అలా విధంగా చేసుకుంటే ఈజీ. నెక్స్ట్ 6వ సెక్షన్ ఉపాధ్యాయుల ఖాళీల భర్తీ. ఇది పాటించాలి మన ప్రభుత్వం ఖచ్చితంగా, కానీ పాటిస్తలేదు. ఉపాధ్యాయ ఖాళీలు 10% మించరాదు. 10% మించరాదు అని అన్నారు కదా. ఖాళీలు 10% ఉంటే వెంటనే వేసేయాలి నోటిఫికేషన్. కానీ వేస్తారా? మనల్ని వెయ్యరు. తెలియజేసేది సెక్షన్ 26. 27 సెక్షన్ ప్రభుత్వ ఉపాధ్యాయులను జనాభా గణన, ఎన్నికల నిర్వహణ, విపత్తుల నిర్వహణ కొరకు తప్ప మరే ఇతర కార్యక్రమాలకు వినియోగించరాదు. ఇక్కడ చూడండి, ప్రభుత్వ ఉపాధ్యాయులను జనాభా గణన ఉంటుంది కదా, జనాభా లెక్కలకి, ఎన్నికలకి, విపత్తు నిర్వహణ కొరకు తప్ప మరే ఇతర కార్యక్రమాలకు వినియోగించరాదు. ఉపాధ్యాయులతోటి ఈ 3 పనులే చేయించుకోవాలన్నట్టు. నెక్స్ట్ వేటిది కూడా ఇన్వాల్వ్ కావద్దు, చెయ్యొద్దు అని అంటున్నారు. 28th సెక్షన్ ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎలాంటి సంస్థలను స్థాపించరాదు. అంటే ట్యూషన్స్ లైక్ ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎలాంటి సంస్థలను స్థాపించరాదు. ఏ ఇతర సంస్థల్లో చేయరాదు కూడా. స్థాపించరాదు, చేయరాదు. లైక్ ట్యూషన్ చెప్పరాదు. ఈ విధంగా 5వ అధ్యాయం పాఠ్య ప్రణాళిక మూల్యాంకనం. ఇప్పుడు చూడండి, 4వ అధ్యాయం ఏమేమి తెలియజేసింది? ఉపాధ్యాయ యొక్క విధులు, ఉపాధ్యాయ ఖాళీల భర్తీలు, నెక్స్ట్ SMC వాటి గురించి తెలియజేసింది కదా 4వ అధ్యాయం. ఇప్పుడు 5వ అధ్యాయం పాఠ్య ప్రణాళిక మూల్యాంకనం. 29వ సెక్షన్ ఏం చెప్తుందో చూద్దాం. పాఠ్య ప్రణాళిక మూల్యాంకనం. పాఠ్య ప్రణాళిక సులభంగా ఉండాలి అండ్ మాతృభాషలో ఉండాలి. ప్రాథమిక స్థాయిలో బోధన మాతృభాషలో ఉండాలని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 350A, ఇది కూడా ఇంపార్టెంట్, ఆల్రెడీ వచ్చింది బిట్, తెలియజేస్తుంది. పాఠ్య ప్రణాళిక సులభంగా ఉండాలని, మాతృభాషలో ఉండాలని, మాతృభాష ఉండాలని రాజ్యాంగం ఏ ఆర్టికల్ తెలియజేస్తుందంటే 350A. మొన్న టెట్లో షిఫ్ట్లో వచ్చింది, మొన్న టెట్ షిఫ్ట్లలో వచ్చింది. 351 350 350B ఆ విధంగా ఇచ్చారు. 350A గుర్తుంచుకోండి. 29th సెక్షన్. 13th సెక్షన్ ప్రాథమిక స్థాయిలో ఎటువంటి బోర్డు పరీక్షలు నిర్వహించరాదు. ప్రాథమిక స్థాయిలలో ఎటువంటి బోర్డు పరీక్షలు నిర్వహించరాదు. మరియు ప్రాథమిక విద్య పూర్తయిన ధృవీకరణ పత్రం అందజేయాలి. అంటే ప్రోగ్రెస్ ఇవ్వాలి, బోర్డు పరీక్ష నిర్వహించరాదు అని తెలియజేసేది 13th సెక్షన్. 30వ సెక్షన్ బోర్డు పరీక్ష నిర్వహించరాదు ఎప్పుడు ప్రాథమిక స్థాయిలో, మరియు ధృవీకరణ పత్రం ఇవ్వాలి. 6వ అధ్యాయం బాలల హక్కుల పరిరక్షణ. 31వ సెక్షన్ బాలల హక్కులను పరిరక్షించుట. 32వ సెక్షన్ బాలల హక్కుల పరిరక్షణను ఫిర్యాదులను సేకరించి పరిష్కరించడం. బాలల హక్కులను పరిష్కరించడం 31వ సెక్షన్. 32దేమో ఫిర్యాదులను సేకరించి పరిష్కరించడం 32వ సెక్షన్. 33వ సెక్షన్ 2005 బాలల హక్కుల పరిరక్షణ చట్టం. 33ది ఇంపార్టెంట్. 2005 బాలల హక్కుల పరిరక్షణ చట్టం 33వ సెక్షన్ తెలియజేస్తుంది. ఇందులో NCPCR గురించి అడిగారు మొన్న, ఇది అబ్జర్వేషన్ అడిగారు. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఫర్ చైల్డ్ రైట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్.
2005 బాల హక్కుల పరిరక్షణ చట్టం కోసం ఎన్సిపిసిఆర్ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్లో సభ్యులు 15కి మించరాదు అని చెప్తుంది 33వ సెక్షన్. 34వ సెక్షన్ ఎస్సిపిసిఆర్ని ఏర్పాటు చేయాలి. 33వదేమో ఎన్సిపిసిఆర్ని ఏర్పాటు చేయాలి. 34వదేమో ఎస్సిపిసిఆర్ని ఏర్పాటు చేయాలి. ఎస్సిపిసిఆర్ అంటే స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ గురించి తెలియజేసేది 34వ సెక్షన్. నెక్స్ట్ 7వ అధ్యాయం వివిధ అంశాలు. లాస్ట్ అధ్యాయం అండి. 7 అధ్యాయాలు 38 సెక్షన్స్ అన్న కదా, ఇప్పుడు 35వ సెక్షన్. చట్టం అమలు సంబంధించి తగిన ఆదేశాలను జారీ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. 35వ సెక్షన్ ఏం తెలియజేస్తుందంటే చట్ట అమలుకు సంబంధించిన తగిన ఆదేశాలను జారీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని తెలియజేసే సెక్షన్ 35వ సెక్షన్. నెక్స్ట్ 36వ సెక్షన్ నేర నిరూపణకు లీగల్ అథారిటీ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. నేర నిరూపణకు లీగల్ అథారిటీ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి అని చెప్పే ఆర్టికల్ 36వ సెక్షన్. చెప్పే సెక్షన్ 36వ సెక్షన్. 37వ సెక్షన్ ఏం చెప్తుందంటే మంచి పనులతో చేపట్టిన విద్యా హక్కు చట్టం అమలుపై కేసు వేసే అవకాశం లేదు అని తెలియజేసే సెక్షన్ 37వ సెక్షన్. నెక్స్ట్ 38వ సెక్షన్ చట్టంలోని నిబంధనలను సంబంధిత కేంద్ర ప్రభుత్వం రూపొందించుకోవచ్చు, సవరణ చేసుకోవచ్చు. చట్టంలోని నిబంధనలను సంబంధిత కేంద్ర ప్రభుత్వం సవరించుకోవచ్చట, రూపొందించుకోవచ్చట అని తెలిపేది లాస్ట్ సెక్షన్ 38వ సెక్షన్. ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ చూడండి 33 ఏం తెలియజేస్తుంది? ఎన్సిపిసిఆర్ని ఏర్పాటు చేయాలి. 34 ఎస్సిపిసిఆర్ని ఏర్పాటు చేయాలి. 31 బాలల హక్కులను పరిరక్షించడం. 32 బాల హక్కులను ఫిర్యాదులు సేకరించడం, పరిష్కరించడం. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ 23 ఉపాధ్యాయుని ఏ అర్హతలు ఉండాలి ఉపాధ్యాయునికి ఉండాలంటే, ఉపాధ్యాయుడిగా చేయాలంటే. 24ది ఉపాధ్యాయుని యొక్క విధులు, అంటే అతను సమయపాలన పాటించాలి, క్లాస్కి ఇన్ టైంలో వెళ్ళాలి. ఉపాధ్యాయుని యొక్క విధులు తెలియజేసేది 24వ సెక్షన్. 25ది ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది సెక్షన్ అడగడు, ఇక్కడ ఇది అడుగుతాడు. 120 మంది విద్యార్థులు ఉంటే ఎంతమంది టీచర్లు అవసరం? ఈ విధంగా క్వశ్చన్ ఫార్మేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ అంటే ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎలాంటి సంస్థలను స్థాపించరాదు, ఎలాంటి సంస్థలు చేయరాదు అని చెప్పే సెక్షన్ 28వ సెక్షన్. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ఉపాధ్యాయ ఖాళీల భర్తీ ఎంతకు మించరాదు 10%. ఈ విధంగా మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఏమిటంటే ఎస్ఎంసి గురించి తెలియజేసే సెక్షన్ ఎంత? 21. ఏ అధ్యాయం? 4వ అధ్యాయం. ఇక్కడ మళ్ళీ ఇది ఇంపార్టెంట్. 25% ప్రతి పాఠశాలలో 1వ తరగతి నుండి 25% సీట్లు కేటాయించాలి ప్రైవేట్ పాఠశాల వాళ్ళు. అందులో ఎవరెవరికి ఎంత శాతం? 5% అనాథ, HIV, దివ్యాంగులు, ప్రతిభావంతులు, విభిన్న ప్రతిభావంతులు, 10% SC, 4% ST, 6% వార్షిక ఆదాయం 60,000 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు. ఈ విధంగా ఇంపార్టెంట్ అండి. ఉపాధ్యాయ విధులు తల్లిదండ్రుల విధులు తెలియజేసేది 10, రాష్ట్ర ప్రభుత్వాల విధులు తెలియజేసేది 8, స్థానిక ప్రభుత్వాల విధులు తెలియజేసేది 9, ఉచిత నిర్బంధ విద్య అందించాలని 6 నుండి 14 సంవత్సరాల లోపు ప్రభుత్వ సదుపాయాలు కల్పించాలని తెలియజేసే సెక్షన్ 3. కాంపిటీషన్ రుసుము ఏ సెక్షన్లో వివరించారు? 2వ సెక్షన్. విద్యా హక్కు చట్టం దేశవ్యాప్తంగా ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 2010 ఏప్రిల్ 1న. ఇవండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.